దేశ రక్షణ రహస్యాలను పాక్ లీక్ చేస్తున్నారని ఆరోపణలు. 7 రాష్ట్రాల్లో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం. యుఎస్ పౌరుల ప్రవేశాన్ని నిషేధించిన రష్యా. మాస్కో వ్యూహాత్మక పరాజయంపై రష్యా నిర్ణయం. అధికారంలోకి వస్తే ఐవీఎఫ్ ఖర్చులు భరిస్తాం. మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ట్రంప్ విశ్వ ప్రయత్నాలు. బుర్కినా ఫాసోలో మరోసారి చెలరేగిన హింస. ఉగ్రవాదుల కాల్పుల్లో 200 మంది మృతి. జపాన్లో బియ్యం కొరత. ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. విద్యుత్ సంక్షోభంలో వెనిజులా దేశం. 24 రాష్ట్రాలకు పూర్తి విద్యుత్ అంతరాయం. కోల్కతా ఘటనపై 22న మోడీకి లేఖ రాస. ఇప్పటి వరకు స్పందన లేదు. మమతా బెనర్జీ. 50 ఏళ్ల తర్వాత ఆగస్టులో అరేబియా సముద్రంలో తుఫాను. 132 సంవత్సరాల్లో ఇది 3వసారి. శివాజీ పాదాల ముందు తలవంచి క్షమాపణలు చెప్తున్నా. విగ్రహం కూలటంపై ప్రధాని మోడీ ఆవేదన. త్వరలో జోడో యాత్ర చేస్తా. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ వీడియో రిలీజ్. బీజేపీలో చేరిన మాజీ సీఎం చెంపై సోరెన్. జేఎంఎం పార్టీలో అన్యాయం జరిగిందంటూ వ్యాఖ్యలు. యుద్ధాలు, టెర్రరిజం, నక్సలిజం కంటే యాక్సిడెంట్లో ఎక్కువ మంది చనిపోతున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు రిలీఫ్. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైకోర్టు తీర్పు. నవంబర్ 11న విస్తారా చివరి విమానం. తదుపరి ఎయిర్ ఇండియాలో విలీనం. తొంభై 94 రైళ్లు రద్దు. 41 దారి మళ్లింపు. సెప్టెంబర్ 4వ వారం నుంచి రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం. కిడ్నాపర్పై బాలుడి మమకారం. తల్లి చెంతకు వెళ్లేందుకు బాలుడి మారం. రాజస్థాన్లో ఘటన. వాటాల కేటాయింపునకు వృద్ధుల జనాభాను ప్రాతిపదికగా తీసుకోవాలి. 16వ ఆర్థిక సంఘానికి ఎన్ఐపిఎఫ్పి సూచనలు. పిఠాపురంలో మహిళలకు పవన్ గిఫ్ట్. వరలక్ష్మి వ్రతం సందర్భంగా 12,000 చీరల పంపిణీ. ప్రకాశం బ్యారేజ్ కు పోటెత్తుతున్న వరద. దిగువ బ్యారేజీలో హై అలర్ట్. చంద్రబాబు, పవన్ పల్నాడు వన మహోత్సవ పర్యటన రద్దు. భారీ వర్షాల కారణంగా నిర్ణయం తీసుకున్న అధికారులు. న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉంది. కవిత బెయిల్ ను తప్పుపట్టినందుకు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ స్పందన. తెలంగాణ మీ సేవలో కొత్తగా 9 రెవెన్యూ సేవలు ప్రారంభం. తహసీల్దార్ జారీ చేసిన పత్రాలు ఆన్లైన్లో పొందొచ్చు. సింగరేణిలో బదిలీ వర్కర్లకు తీపి కబురు. 2364 మంది ఉద్యోగాలు జనరల్ మజ్దూర్గా క్రమబద్ధీకరణ. 77 లక్షల మందిని భాజపా సభ్యులుగా చేర్చండి. లక్ష్యాన్ని అధిగమించిన వారికి ప్రధానితో సన్మానం. బండి సంజయ్. పారా ఒలింపిక్స్ లో మరో పతకం. షూటింగ్ విభాగంలో మనీష్ నర్వాల్ కు రజతం. యుఎస్ ఓపెన్ లో స్పెయిన్ కి షాక్. దిగ్గజ ఆటగాడు కార్లెస్ అల్కరస్ అవుట్. రజనీ కూలీ చిత్రంలో శృతి హాసన్. ప్రీతి పాత్రలో ఆమె రోల్ ని పరిచయం చేసిన లోకేష్ కనకరాజ్. షారుఖ్ ఖాన్ అబ్బాస్ మస్తాన్ చిత్రానికి 25 ఏళ్లు. యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా అప్పట్లో హిట్ కొట్టిన చిత్రం. కలెక్షన్స్ తో దుమ్ము రేపుతున్న సరిపోదా శనివారం చిత్రం. తొలి రోజే 20.40 కోట్ల గ్రాసు వసూళ్లు. ప్రియదర్శి హీరోగా కోడ్ చిత్రం ప్రారంభం. రామ్ జగదీష్ దర్శకుడిగా, నాని నిర్మాతగా ఈ చిత్రానికి శ్రీకారం.